500 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. బాలరాముడు అయోధ్య రామమందిరంలో కొలువుదీరాడు. కోట్లాది మంది ఆ వేడుకను చూస్తూ ఉండగానే ఆకాశంలో ఊహించని దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. ఓవైపు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. సరిగ్గా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలోనే రామ మందిరంపై ఆకాశంలో ఓ గద్ద చక్కర్లు కొట్టింది. ముందుగా ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఆ గద్ద 5 నిమిషాల పాటు ఆలయం చుట్టూ తిరుగుతూనే ఉంది. దీంతో అందరి కన్ను ఆ గద్దపై పడింది. ఓవైపు రామమందిరం వద్ద శంఖానాదం, మరోవైపు ఆకాశంలో గద్ద తిరుగుతున్న వైనం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. భగవదానుగ్రహానికి ఇది సంకేతమని, ఆ గద్ద సాక్షాత్తు విష్ణువాహమైన గరుడేనని అందరూ అంటున్నారు. ఈ దృశ్యాన్ని అనేక మంది శుభసూచకంగా భావిస్తున్నారు. రాబోయే రోజులన్నీ మంచివేనని చెప్పేందుకు ఇదే సంకేతమని చెప్తున్నారు. విష్ణువాహనమైన గరుడికి నాగజాతికి మధ్య శత్రుత్వం ఉన్న విషయం తెలిసిందే. రామాయణ మహాకావ్యం ప్రకారం యుద్ధంలో రామలక్ష్మణులపై రావణుడి కుమారుడు మేఘనాథుడు నాగాస్త్రం ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావంతో రామలక్ష్మణులను పాములు చుట్టుకుని బంధించిన సమయంలో గరుడు వస్తాడు. గరుడు రాకను గమనించగానే రామలక్ష్మణులను చుట్టుకుని ఉన్న పాములు పారిపోతాయి. గరుడి ప్రభావంతో వారు మరోసారి నూతనోత్తేజాన్ని సంతరించుకుంటారు. అలా ఇప్పుడు కూడా బాలరాముడి ప్రాణ ప్రతిష్టను చూసేందుకే గరుడు వచ్చాడని కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.